టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ నోటి నుంచి ఇవే మాటలు వస్తూ ఉన్నాయి. ఇటు రుణమాఫీ పైన కొద్ది రోజులుగా రుణ భాగాన్ని చెప్తూనే ఒక సంచలన ప్రకటన ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు. కేసీఆర్ చేసిన ట్వీట్ ను కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ నిర్వహించే ప్రెస్ మీట్లో ఒక కీలక ప్రకటన చేయబోతారు అనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. 5 గంటలకు ఆయన నివాసం నుంచే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ చేయబోయే కీలక ప్రకటన ఏంటి? ఇప్పటికే తెలంగాణ రాజకీయం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో వేడెక్కింది. ఎలక్షన్స్కి ముందు రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిర్వహించే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేటీఆర్ హరీష్ రావు విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇస్తారంటే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కూడా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ నుంచి ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఉదరగొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతోందన్నది ఈ సందర్భంగా నాకు చెప్పారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో ఇదే నిదర్శనం అంటూ ఆయన చేసిన ట్వీట్ను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరెంటు పోతోంది, రోజుకు 10 సార్లు కరెంటు పోతోంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు 2 సార్లు కరెంటు పోయింది. ప్రతిరోజు కరెంటు పోవడం లేదు అంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఊదరగొడుతూ ఉన్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందన్నది ఈ సందర్భంగా నాకు చెప్పారు అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు. అదే సమయంలో మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు, ఏ వ్యాఖ్యలు చేయబోతున్నారు, బీఆర్ఎస్ నేతలను ఇరుకుని పెట్టే విధంగా ఏదో ప్రకటన ఉండబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం కేసీఆర్ చేసిన ట్వీట్ను. మధు, కేసీఆర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు లేవు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ రోజుకి నియోజకవర్గాల్లో 10 సార్లు కరెంటు పోతోందని ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ అసలు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండరు కేసీఆర్. కేవలం ఫేస్బుక్ పేజ్ మాత్రమే ఆయన 2016 నుంచి ఆయన తరఫు నుంచి రన్ చేస్తా ఉన్నారు. అది కూడా పార్టీ నిర్వహిస్తా ఉంది. ఈ రోజే ట్విట్టర్ లో కేసీఆర్ అడుగు పెట్టారు. కేటీఆర్ తెలంగాణలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి పోస్ట్ చేసిన తర్వాత చేసినటువంటి సెకండ్ పోస్ట్ ఇది. సెకండ్ పోస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి, కరెంటు పోతా ఉంది, రోజుకు 10 సార్లు కరెంటు పోతుందంటూ ఆయన మెన్షన్ చేశారు. ఇందులో ఆయన మాజీ శాసనసభ్యులు చెప్తున్నట్టుగా ఆయన దీంట్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అన్నం తింటున్న సమయంలో మధ్యాహ్నం పూట శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 2 సార్లు కరెంటు పోయింది మేము తింటున్న సమయంలోనే. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి, మరొక వైపు ఉప ముఖ్యమంత్రి. కరెంటు పోవట్లేదు క్షణం కూడా. ఒకవేళ ఏదైనా పోయిన టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. కానీ ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులే రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుందంటూ స్టేట్మెంట్ చేశారు. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించినటువంటి, ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా అధికారం మార్పిడి తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి కరెంటుకు పోయిన తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద అంశాలలో, చర్చకిస్తున్న అంశాల్లో కరెంట్ ఒకటి, తర్వాత వ్యవసాయము, దాని తర్వాత సాగునీరు. ఈ 3 అంశాలు ప్రధాన ఎజెండాగా మారిపోయాయి. నల్గొండ సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో మైక్ ఆగిపోవడము, అక్కడ కరెంటు పోయిందనేటువంటిది బీఆర్ఎస్ చెప్పడము, దానిపైన నెక్స్ట్ డే రోజు ముఖ్యమంత్రి స్పందించడం. కరెంట్ అంశం ఎంత ప్రాధాన్యంగా మారిందంటే నెక్స్ట్ డే రోజు కరెంటు పోయిన అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అది జనరేటర్ ఏర్పాటు చేసుకున్నారు, కరెంట్ అసలు కనెక్షన్ తీసుకోలేదు అనేటువంటిది. తర్వాత రీసెంట్ గా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క వామపక్షాలకు సంబంధించిన సిపిఎం కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే కరెంటు పోయింది. దాదాపు కరెంటు పోయినటువంటి సందర్భం. మరొక
మంత్రి సమావేశంలో మాట్లాడుతుండగానే కరెంటు పోయింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజెంట్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కరెంటు అధికారులకు ఫోన్ చేసి కరెంట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కరెంటు పోవట్లేదు అనేటువంటి ఇటు డిప్యూటీ ఇటు సీఎం చెప్తున్న ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత ప్రాధాన్యంగా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే రాష్ట్రంలో కరెంటు సమస్య ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లేదు అనేటువంటిది అటు కాంగ్రెస్ చెప్తా ఉంది. సో ప్రజలు ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలనేటువంటిది చర్చ జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ గా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది ఈ వ్యవసాయము, కరెంటు, సాగునీరు, తాగునీరు. సో కేసీఆర్ చేసినటువంటి ట్వీట్ అత్యంత ప్రాధాన్యంగా మారే అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో. ఈ రీసెంట్ గా కేసీఆర్ ఒక మాట మాట్లాడుతూ మీడియా ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆయన ఒకప్పుడు కరెంటు పోతే వార్త ఇక్కడ, కరెంటు పోతే వార్త ఇక్కడ, కానీ ఇప్పుడు కరెంటు పోకపోవడమే వార్త అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. న్యూయార్క్ లో, లండన్ లోనైనా కరెంటు పోతుందేమో కానీ హైదరాబాద్ లో ఒక సెకండ్ కరెంటు కూడా పోదు. దిస్ ఇస్ కేసీఆర్ వర్డ్స్ రాసి పెట్టుకోవాలనేటువంటి మాట మాట్లాడారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు పోతా ఉంది, ఇది పరిపాలన కరెక్ట్ లేదనేటువంటి విధంగా ఆయన ట్వీట్ చేశారు. రైట్ మధు, కాసేపట్లో రేవంత్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. కేటీఆర్, హరీష్ రావు విమర్శలకు రేవంత్ ఈ ప్రెస్ మీట్ లో కౌంటర్ ఇస్తారు అనే చర్చ జరుగుతుంది. బావు బామర్దులకు రేవంత్ ఈ ప్రెస్ మీట్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రకటన చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ బీజేపీలోకి వెళతారు అంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ నోటి నుంచి ఇవే మాటలు వస్తున్నాయి. అలాగే రుణమాఫీ పైన కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. ఆగస్టు 15లో ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉంటే, చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ఒకవేళ చేస్తే బీఆర్ఎస్ని రద్దు చేస్తారంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారో అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కేసీఆర్ కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మహబూబ్ నగర్ నుంచి వస్తూ ఉన్నప్పుడు భోజనం చేస్తూ ఉన్న సమయంలో కరెంటు పోయింది, 2 సార్లు కరెంటు పోయింది, ఇదేంటి అని అడిగాను. ఇలా రోజుకు 10 సార్లు కరెంటు పోతోంది అంటూ ఆయన తెలంగాణలో పవర్ కట్స్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు కరెంటు పోవడం లేదు ఎక్కడని చెప్తున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. కానీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో రోజుకి 10 సార్లు కరెంటు పోతుంది. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఎందుకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది, రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలి అంటూ కేసీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూద్దాం మరి 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి చేసే ఆ ప్రకటన ఏంటో.